హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాణిని. ఇప్పుడు పాలు కాంచుకుంటున్నా ఫ్రెండ్స్. టైం 3 అవుతుంది. కాఫీ రెడీ చేసుకుంటున్నా. మార్నింగ్ నుంచి ఏమి ఆకలి ఏం లేదు ఫ్రెండ్స్. మార్నింగ్ నుంచి ఏం లేదు, 3 o'clock అవుతుంది. నేనేం చెప్దాం అనుకున్నా అంటే, మనకి ఇలా వీక్లో వన్ డే అన్నా మనకు అలా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అంటే ఆకలి వేయదు, కానీ మనం ఏం చేస్తామంటే ఆకలి వేయకుండా తినేస్తాం. అంటే టైంకి తినేయాలి కదా అనే ఒక ప్రాసెస్లో నేనేమంటానంటే, బాగా వెయిట్ ఎక్కువ ఉండి హైట్కి సరిపోనంత ఓవర్ వెయిట్ ఉన్నోళ్ళు మనకు 1-2 రోజులు అలా తినబుద్ధి కాదు. ఒక్కొక్కసారి మధ్యాహ్నం 2కో 4కో 5కో అట్లా ఆకలిస్తుంది. అప్పుడు తినండి, మంచిది. ఎందుకంటే ముందు రోజు మనం తీసుకున్న ఫైబరు ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది. ముందు రోజు మనం ఎక్కువగా తినింటాం. ఆ బలమే, ఆ ప్రోటీనే, ఆ ఫైబర్ ఇంతవరకు వచ్చి ఉంటుంది మనకి. అంటే నేను అంత ఎక్స్పర్ట్ కాదు, న్యూట్రిషనిస్ట్ కాదు, చెప్తున్నా మామూలుగా అలా ఉంటుంది. మనం హెవీ వెయిట్ ఉంటాం కాబట్టి 90-100 kgs ఉన్న వాళ్ళకి చెప్తున్నా. ఒక పూట మనకి ఒక 2 పూటలు ఒక్కొక్క రోజు తినబుద్ధి కాదు, అప్పుడు స్కిప్ చేయండి, పర్లేదు. అంతేగాని టైం కరెక్ట్ తినాలని చెప్పి తినడము, తినబుద్ధి కాకపోయినా ఉంది కదా అని చూసి ఏదో ఒకటి తినేయడం, ఇలా చేయాల్సిన అవసరం లేదు. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళ గురించి నేను చెప్పేది అదనమాట. ఇవాళ నాకు అలా అయింది. అందుకో పాలు కాచుకొని కాఫీ ప్రిపేర్ చేసుకొని 3 అవుతుంది, కాఫీ తాగుతున్నా ఫ్రెండ్స్. మళ్ళీ ఈవినింగ్ ఏదైనా ఒకవేళ ఆకలి వేస్తే ఏదైనా స్నాక్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ తింటాను ఫ్రెండ్స్, లేకపోతే చపాతీ చేసుకొని తింటాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.